సో, ఇప్పుడు చిరంజీవి గారికి ఒక మనవడు, ఒక మనవరాలు ఇద్దరు ట్విన్స్ పుట్టారు రామ్ చరణ్ గారికి. అయితే సంతోషం. ఇప్పుడేంటంటే ముందు క్లీన్ గానే పుట్టింది గదా! ఆ! అప్పుడు ఇంత హ్యాపీగా లేరు గదా! ఇప్పుడెందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు? ఆడపిల్ల అంటే చిన్న చూపా అని జెప్పేసి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. దానికి ట్రోల్ చేసేవాళ్ళు నేను చెప్తానండి. హ్యాపీగా ఎందుకు లేరు? అప్పుడు చూసారా వాళ్ళు? హ్మ్. వాళ్ళు చూసారంటనా? మేము చూసాం. మనకు తెలుసు కదా! మనకు ఆల్రెడీ మనం చూసినప్పుడు వాళ్ళు చూడనోళ్ళు ఆ మాట అంటారు. గిట్టనోళ్ళు అంటుంటారు. హ్మ్. అంతే కదా తప్ప వేరేదేముండదు. ఆ రోజు కూడా బ్రహ్మాండంగా చేసుకున్నారు. మంచి హ్మ్. బిడ్డ పుట్టింది. మాకు ఆడపిల్ల పుట్టి మహాలక్ష్మి పుట్టిందని ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. తెలుసా హ్మ్. చిరంజీవి? అది రాంగ్ ఆ మాటలు హ్మ్. అయన్నీ. అది గిట్టనోళ్ళు అనేది అంటుంటారు. మనం కూడా హ్మ్. పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే ఆ తర్వాత గూడా నాకు వారసుడే గావాలి అని జెప్పేసి రామ్ చరణ్ గారికి అడిగారు. అంటే ప్రేమ ఎవరైనా లేదు. ఎందుకు ఇప్పుడు ఆయనకిద్దరు ఆడపిల్ల ఈయనకిద్దరు చూడు. హ్మ్. అసలు అదృష్టం చూడు ఆడ. అంటే వారసత్వం ఆడొచ్చేసింది ఆల్రెడీ. హ్మ్. సరే మళ్ళా ఇద్దరు పిల్లలు పుట్టకుండా ఒక మగ పిల్లోడినిచ్చాడు దేవుడు. అంటే ఆయనకిద్దరు ఒక మగ పిల్లోడు. హ్మ్. ఈయనకిద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు. దేవుడు ఇచ్చిందది. హ్మ్. ఆ! హ్మ్. అది తప్పుగా మాట్లాడటం అయన్నీ కానవాళ్ళు ఎన్నో అంటుంటారు. అయన్నీ పట్టించుకోవాల్సిన హ్మ్. అవసరము లేదు. అన్న అది ఇప్పుడు ఎవరు ప్రతి వాళ్ళు నార్మల్‌గా చిరంజీవి గారు ఏ మాట మాట్లాడినా గూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. అంటే ట్రోల్ చేసి ఎందుకిట్లా ఎక్కువ అయిపోయిందంటారు చిరంజీవి ఏంటంటే గారితో? నెగుడు అనేది ఇప్పుడు పడనోళ్ళు, గిట్టనోళ్ళు ఎవరైనా అంటారండి. హ్మ్. మీ ఛానల్ గురించి ఒకళ్ళు అవతలోళ్ళు అంటుంటారు. అట్లా అంటుంటారు. హ్మ్. అట్లాగా ఇది కూడా జనాలు పట్టించుకోవాల్సిన అవసరం లే. హ్మ్. ఇప్పుడు దురుసులకు దూరంగా ఉంటారు. హ్మ్. దురుసులు అంటనే ఉంటారు. మనం దూరంగానే ఉండాలి. హ్మ్. ఆ! మనం తిరుగుతూనే ఉండాలి. మనం మాట్లాడుతూనే ఉంటాం. తీరుస్తూనే ఉంటాం. ఎన్నో రకరకాల గిట్టనోళ్ళు అంటా ఉంటారు. హ్మ్. కానీ దూరంగా పోవాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరము లేదు. హ్మ్. ఏముంది? వాళ్ళు ఎందుకు అంటారు చెప్పు? హ్మ్. ఆడపిల్లలు ఎందుకు ఎవరన్నారు? వాళ్ళ బిడ్డలు ఎంతో నాకు మహాలక్ష్మి పుట్టిందని సంతోషపడ్డాడు అది. అది హ్మ్. తెలుసా మరి? హ్మ్. కనుక్కో కొట్టమని చూడు తెలుసుద్ది ఆ రోజు. హ్మ్. ఇంటర్వ్యూలు చాలా మంది చేశారు కదా! హ్మ్. ఆ! మరి. అన్న మొత్తానికి ఇప్పుడు మెగా ఫ్యామిలీకి మంచిదే వారసుడు, కదా! వారసురాలు ఇద్దరు మంచిదే వచ్చారు గదా! మళ్ళొక హీరో ఒక మెగా బుల్లి హీరో అభిమానిగా వచ్చినాడని. మీరెట్లా ఫీల్ అవుతున్నారు? ఒక మళ్ళా ఆ మెగా ఫ్యామిలీలో మళ్ళొక బుల్లి హీరో వచ్చినాడు అనుకుంటున్నాము. హ్మ్. అంతే కదా! ఎవరైనా అనుకోండి. హ్మ్. అభిమానులు గాని, ప్రేక్షకులు గాని ఎవరైనా హ్మ్. అనుకుంటారు. గిట్టనోళ్ళు అంటుంటారులే అయన్నీ మామూలే అయన్నీ. ఎందుకంటే హ్మ్. అయన్నీ పట్టించుకోవాల్సిన అవసరము లేదు. పట్టించుకోవద్దు. ఆ! ఆ! పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. ఇయన్నీ గిట్టనోళ్ళు అంటుంటారు. అయన్నీ పట్టించుకుంటే మనం సమాజంలో తిరుగుతామా? హ్మ్. రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతది. అబ్బా! మనం వాళ్ళకి అయిందని మనం పోకుండా ఉంటామా? మనం జర్నీ చేయకుండా ఉంటామా? ఆ! వాళ్ళు అంటున్నారని మనం పోకుండా ఉంటామా? ఆ! లేదు తిరగకుండా ఉంటామా చెప్పు? అయన్నీ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఆబ్వియస్లీ ఒక తండ్రికి అందరూ ఒకటే కావచ్చు. హ్మ్. కాకపోతే ఇప్పుడు మెగాస్టారు ఒక చిరంజీవి వారసత్వాన్ని 'రామ్ చరణ్' ఎలా కొనసాగించాడో, హ్మ్. 'రామ్ చరణ్' కూడా ఒక హీరో ఒక వారసత్వాన్ని ఒక హీరోని కనాలని ఎవరికైనా ఉంటుంది. హ్మ్. ఒక లెగసీ ఇప్పుడు సొసైటీలో మనం సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే హీరోయిన్ క్రేజ్ ఎంతవరకు ఉందో, హీరో క్రేజ్ ఎంతవరకు ఉందో అందరికి తెలుసు. మీడియా అయితేమి ప్రజలందరికీ తెలుసు. హ్మ్. అందరి అభిప్రాయం ప్రకారం చిరంజీవి కూడా కోరుకున్నాడు. హ్మ్. తప్పులేదు. ఇప్పుడు ఎవరైనా సరే వారసుడు ఒక లెగసీ కంటిన్యూ చేయాలంటే ఒక వారసుడు ఉండాలని కోరుకుంటారు. అవును. ఆబ్వియస్లీ వాళ్ళ ఆనందం ఆనందపడ్డారు. అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి సెలబ్రేషన్స్ అప్పుడు లేవు. ఇంత హ్యాపీగా మీ ఫేస్‌లు కూడా మాకు కనిపించలేవని జెప్పేసి అంటున్నారు. అది నిజమే అంటారా అన్న మీరు చూసినంత వరకి? నిజమే అనిపిస్తుంది. ఆ! అంటే హ్యాపీగా ఉంటారు కాపోతే ఇప్పుడు లెగసీ కంటిన్యూ చేసి ఒక వారసుడొచ్చాడు. హ్మ్. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌కి ఏం గావాలి? మెగా ఫ్యాన్స్‌కి ఏం గావాలి? కూతురు పుడితే బావుండిద్దా? కొడుకు పుడితే బావుండిద్దంటే కొడుకు పుడితేనే బావుండిద్దనుకుంటారు. ఎందుకంటే అసలు వాళ్ళ తండ్రి చిరంజీవికి ఫ్యాన్‌గా ఉండి, హ్మ్. ఇతను రామ్ చరణ్‌కి ఫ్యాన్‌గా ఉండి, రేపు వాళ్ళ కొడుకు కూడా వాళ్ళ కొడుకు పుట్టాలనే కోరుకుంటారు. ఆబ్వియస్లీ హ్మ్. మెగా ఫ్యాన్స్ కోరిక తీరింది కాబట్టి వాళ్ళంతా హ్మ్. హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి ఈ చిరంజీవికి వీళ్ళ కూతురైనా, కొడుకైనా ఇద్దరు వాళ్ళకి 'రామ్ చరణ్‌కి' ఈక్వల్‌గానే తీసుకుంటారు తప్పితే హ్మ్. ఫ్యాన్స్ అలా తీసుకోరు కదా! అంటే వారసుడి వరకి హ్యాపీనెస్ ఓకే. బట్ నిజంగా ఆడపిల్లల్ని చిన్న చూపు చూస్తారని జెప్పేసి అనుకుంటున్నారు. అంతే గదా! చిన్న చూపే ఉంది. ఆ! అంటే లేదా? ఆయనకు కూడా చిన్న చూపు కూతుర్లున్నారు గదా! లేదా? ఉంటే ఆ! ఎవరైనా చిన్న చూపే ఉంది. ఆ! ఈక్వల్‌గా ఉంటే మాత్రం అందరూ ఈక్వల్‌గా ఉంటే మాత్రం ఎవరైనా సరే ఎవరు పుట్టినా గాని హ్యాపీగా ఫీల్ అవుతారు గదా! హ్మ్. సొసైటీలో అంటే చిరంజీవి లాంటి ధనవంతుడు గూడా ఒక ఇక్కడ ఈక్వాలిటీ చూపియట్లేదంటే ఇంక సొసైటీలో మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది హ్మ్. చూసుకోవచ్చు. హ్మ్. ఒక ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఒక లెగసీ కూడా లేకపోవటం, ఇంకోటి ఖర్చులు గావచ్చు, సొసైటీలో గౌరవం గావచ్చు, తన వారసుడు కావాలని కోరుకోవడం గావచ్చు, ఇయన్నీ చూసుకుంటే డిస్క్రిమినేషన్ అనేది ఆహ్, ఈ వారసురాలు డిస్క్రిమినేషన్ అనేది సొసైటీలో ఉంది. కాబట్టి ఒక చిరంజీవి లాంటి ఒక ధనవంతుడు, ఒక పెద్ద సెలబ్రిటీనే ఇంత తేడా చూపించాడంటే, మిగతా వాళ్ళ పరిస్థితి సొసైటీలో చాలా దారుణంగా ఉంటుంది. అంటిల్ నువ్వు ఎంత పెద్ద సెలబ్రిటీ అయ్యుండి, ఎంత పెద్ద డబ్బున్నా సరే, ఒక వారసుడు ఉంటేనే హ్యాపీగా ఉన్నట్టు అనిపించింది చూస్తుంటే మాత్రం అంటే వ్యవహారం. అందరు హీరోలకి అబ్బాయిలున్నారని చెప్పి చిరంజీవి గారు కూడా రామ్ చరణ్ గారు కోరుకున్నారని అనుకోవచ్చు. అనుకోవచ్చు గదా! అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి చూసుకున్న తోడు అబ్బాయిలు. 'అల్లు అర్జున్' గావచ్చు, తన తోటి హీరోలు 'అల్లు అర్జున్' గావచ్చు, ఎన్టీఆర్ గావచ్చు, 'మహేష్ బాబు' గావచ్చు, ఎవరైతేమి ఒక వారసుడనే మాత్రం ప్రతి ఒక్కరి దాంట్లో ఉన్నారు. ఇప్పుడు 'మహేష్ బాబుకి' ఒక వారసుడున్నాడు. ఒక అమ్మాయి ఉంది. ఒక అబ్బాయి ఉన్నారు. ఇంకోళ్ళు 'అల్లు అర్జున్' గూడా అంతే. ఎన్టీఆర్‌కి అయితే అసలకి ఈ గోల లేకుండా ఇద్దరు అబ్బాయిలే ఉన్నారు.
కాబట్టి మెగా ఫ్యాన్స్ కూడా అటు కోరుకోవడంలో తప్పు లేదు. సొసైటీలో చిన్నప్పటి నుంచి కూడా ఒక ఇద్దరు ఒకటే కాదు అని సొసైటీ ఒక ముద్ర వేసింది కాబట్టే వాళ్ళలో ఇప్పుడు ఈ డిస్క్రిమినేషన్ కనబడుతుంది. ఎవరో కావాలని మాట్లాడుతున్నట్టుంది కానీ క్లింకారా పుట్టినప్పుడు మేము కూడా సంబరాలు చేసుకున్నాం చిరంజీవి అభిమానులుగా. ఇది కావాలని ఎవరో దుష్ప్రచారం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. కాకపోతే చిరంజీవి గారికి ఒక అదే రామ్ చరణ్కి ఒక బాబు పుడితే బాగుంటుందని ఆశ ఆలోచన చేయడం, బయటికి వ్యక్తపరచడం అన్నీ జరిగిపోయినాయి కదా. కాబట్టి ఈవేళ ఒక బాబుని ఎవరంటే పాపా బాబుని కల్పించాడు కాబట్టి ఇంకొంచెం డబుల్ ఆనందం ఉంటుంది. దాని మీద క్లింకారా పుట్టినప్పుడు ఆనందం ఇప్పుడు కనపడలేదేమో. ఇంతకంటే చాలా గొప్పగా అప్పుడు చేసుకున్నారు. ఎందుకంటే ప్రథమ పుత్రిక మహాలక్ష్మి కాబట్టి చాలా సంతోషంగా చేసుకున్నారు. వాళ్ళు చాలా ఆనందంగా జరుపుకున్నారు. వారితో పాటు మేము కూడా పండగ చేసుకున్నాం. బ్రహ్మాండమైనటువంటి భారీ ఎత్తులో పండగ చేసుకున్నాం. ఇంకా ఇప్పుడే ఇంకా తక్కువ ఏదో రాజకీయాలు ఎక్కువైపోయి పండగ చేసుకోలేకపోతున్నాం. కానీ నిజంగా చక్కటి బ్రహ్మాండంగా సంతోషంగా చేసుకున్నాం అప్పట్లో పండుగ. ఈవేళ బాబు పాప ఇద్దరు కూడా మెగా ఫ్యామిలీకి అడుగుపెట్టారు కాబట్టి ఓ భారీ ఎత్తునే జరుగుతుంది. ఇప్పుడు ఒక్కరికి చేసుకునే పండగ ఇద్దరు చేసుకునే పండుగ ఒకటే అవుతుంది కదా. ఇది కొంచెం ఉవ్వెత్తున జరుగుతుంది కాబట్టి ఆ క్లింకార్ అంటే ఇష్టం లేదా, ఆడపిల్ల అంటే ఇష్టం లేదు. ఆడపిల్ల అంటే చిరంజీవి గారికి ఇష్టం లేకపోతే వాళ్ళు ఇంటి నిండా ఒక హాస్టల్లో ఆడపిల్లలు ఉన్నట్టు 1,000 మంది ఉన్నారు. వాళ్ళందరితోనే ఆయన కలిసి చేస్తారు కదా, మీకు లేడీ హాస్టల్, మీకు చిన్న చూపు ఆడపిల్లలు అంటే అనేది. చిన్న చూపు కాదు, కోరిక. మనకు ఒక వారసుడు కావాలనే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మన ఇంటి పేరు కావాలనే ఒక స్వార్థం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకు మనం ఇంటి పేరు కావాలని ఇంత పేరు సంపాదించాం, ఇంత ప్రతిష్ట సంపాదించాం, ఆర్థికంగా కూడా చాలా బాగున్నాం, కానీ ఒక వారసుడు ఉంటే బాగుండు అని చాలా మంది ఆలోచిస్తారు. ఇప్పుడు 3-4 ఆడపిల్లలు ఉన్నా ఒక మగపిల్లడి కోసం అలా ఆపుకుంటూ వస్తారు. 1, 2, 3, 4 ఆడపిల్లలు అయిపోయిన తర్వాత కూడా ఆపుతుంటారు. అది ఎందుకు ఆపుతారంటే కుటుంబం తాలూకు పేరు. మన హిందూ సాంప్రదాయంలో ఆడపిల్లకి కుటుంబం పేరు ఉండదు, మగాడికి మాత్రమే ఇంటి పేరు ఉంటుంది. కాబట్టి మన ఇంటి పేరుని నిలబెట్టేటటువంటి ఒక మగపిల్లోడు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు ఫ్యామిలీలో. అది హిందూ సాంప్రదాయం కాబట్టి ఇలా చిరంజీవి గారిని ట్రోల్ చేసే వాళ్ళ కంటే కూడా ప్రతి ఒక్కరు మనం కూడా అదే ఆలోచిస్తాం కదా. ఇప్పుడు మనతో పాటు మన ఇంటి పేరు అంతరించిపోవాలని ఎవడో అనుకోడు కదా. కాబట్టి చిరంజీవి గారి ఇంటి పేరు నిలబెట్టడానికి ఒక వారసుడు కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. ఆయన వచ్చిన తర్వాత సంబరం చేసుకోవడంలో అంతకంటే తప్పు లేదు. కాదు కొంతమంది ఏంటంటే దాన్ని కూడా ట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి పండగ వాతావరణంలో ఆనందంగా ఉన్నారు. బాబు పుట్టిన సంతోషం, పాప పుట్టిన సంతోషం, అలాగే అభిమానులు కూడా చాలా అద్భుతంగా పండగ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన చేయకుండా చక్కగా ఆ ఇద్దరు బిడ్డలకి మీ చల్లని దీవెనలను అందించాలని మీ చక్కని ఆలోచనతో మీ మనస్సుతో వారిని దీవించండి. వారు ఖచ్చితంగా మంచి ప్రవర్తన కలిగిన బిడ్డలుగా పెరుగుతారు. ఆడపిల్ల అంటే చిన్న చూపు అని ఎందుకు అనుకుంటాడు చిరంజీవి? ఆడపిల్ల పుట్టాడు, మహాలక్ష్మి పుట్టింది అనుకుంటాడు. అంతే కదా. అంటే మనవడు అంటే వారసుడు వచ్చిందని ఇంకా కొద్దిగా మంచి ఖుషి వచ్చింది, సంతోషం వచ్చింది. అంతేగాని ఆడపిల్ల మగపిల్లగాళ్ళు ఏం తేడా ఉంటది? ఆయన ఎందుకు అనుకుంటాడు? ఆడపిల్ల అయినా ఆయన మనవరాలే, కొడుకైనా ఈయన మనవరాలే. కాకపోతే ఇంకా కొంచెం వారసుడు వచ్చిందని ఇంకా కొంచెం సంతోషం ఎక్కువ ఉన్నది. కానీ అట్లా ఆడపిల్ల మగపిల్లగాడు అని అట్లా చిరంజీవి గారు ఏమనుకోడు. కాకపోతే అందరూ ఆడ సంతానం అంటారు కానీ ఆడవాళ్ళతోటే లక్ష్మి, ఆడవాళ్ళతో అన్ని ఉంటాయి. చిరంజీవి గారు అట్లా ఏమనుకోరు. వీళ్ళు ప్రజల మాటలు తల ఒక్క మాట ఏదేదో మాట్లాడతారు, అవన్నీ పట్టించుకోవద్దు కదా. అమ్మ ఇప్పుడు నార్మల్ గా ఇట్లా అనేవాళ్ళు కూడా వాళ్ళకో కొడుకుంటే వాళ్ళకి కొడుకుండాలని చెప్పేసి వాళ్ళు కోరుకోరంటారా? వాళ్ళ ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటారు కదా. ఎవరైనా కోరుకుంటారు, ఒక కొడుకు కావాలని కోరుకుంటారు. చిరంజీవి కూడా నాకు ఒక మనవడు కావాలనుకున్నాడు, ఆ దేవుడు ఇచ్చిండు. ఎందుకంటే వాళ్ళ కొడుకు శివుడు భక్తుడు ఎక్కువ, అందుకే ఆ దేవుడికి తెలుసు ఎప్పుడు ఏ టయానికి ఇవ్వాలనో ఇచ్చిండు మనవన్ని. అంతేగాని ఆడపిల్ల పుట్టినప్పుడు ఒకలాగుండు, మగ పిల్లగాడు పుట్టినప్పుడు ఒకలాగుండేంది. అప్పుడేమో ఇంకా కొంచెం ఎక్కువ సంతోషం వచ్చింది. ఆడపిల్ల పుట్టినా లక్ష్యం వచ్చింది అనుకున్నాడు. ఇప్పుడు నార్మల్ గా సమాజంలో ఎన్నో ఇష్యూస్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఎప్పుడు చూసినా సెలబ్రిటీస్ పైన వాళ్ళు పుట్టారు, వీళ్ళు పుట్టారు, ఆడిపోయారు, అంటే వీళ్ళ మీదనే ఎందుకు జనాలు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అసలు నన్ను అడిగితే జనాలకి ఏం పని ఉండదు. వాళ్ళ పిల్లలు పుట్టి హాస్పిటల్ నుంచి తీసుకొస్తంటే వాళ్ళ మీద పడి వాళ్ళ రాయడం అదేంది, ఏం పద్ధతి? చూచటాలకు అసహ్యం అనిపిస్తుంది. ఏమున్నది వాళ్ళు ఆయన హాస్పిటల్ నుంచి మరి పిల్లగాన్ని ఎత్తుకొని వచ్చి బయటికి రావద్దా? కార్లో తీసుకురావద్దా? వీళ్ళెందుకు అసలు? వీళ్ళే ఈ జనాలందరూ
వాళ్ళని ఇంకా ఇంకా పైకి లేపి ఉమ్, సరిసి సంకన వేసుకున్నట్టే పోతారు వాళ్ళు. ఉమ్, వాళ్ళు రమ్మన్నారా? చిరంజీవి నాకు మనవడు పుట్టింది, మీరు అందరు రండి అయ్యా, నాకు అడ్డం తిరగమని చెప్పిండు ఆ చిరంజీవి. ఏడుండటం వాళ్ళు ఆడుండాలి. ఒకవేళ చూడబుద్ధి అభిమానం ఉంటే ఇలా చూడాలా ఇలా చూడాలా అయిపోతుంది. అంతేగాని ఆ సినిమా వాళ్ళ మీద కూడా పడి ఏడవకూడదు. వాళ్ళ సినిమా అంటే కష్టపడింది, ఏ పైసా రాదు, ఏ బువ్వ రాదు. వాళ్ళు కష్టపడి సినిమాలు చేసుకుంటారు, ఉంటుండ్రు. ఉమ్, దానికి వాళ్ళ మీద ఎందుకు ఏడవాల? ఏడవకూడదుగా. అట్లాంటి దాని మీద కూడా వందల మంది, వేల మంది, చాలా మంది బతికటోళ్ళు కూడా ఉన్నారు అవును. ఏడు నుంచో వచ్చి. ఉమ్, మరి అదట్లా ఆ. అవి కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఉమ్, వాళ్ళ మీద పడి మనం తిట్టడే ఉంది. ఎక్కడెక్కడి నుంచో వేరే దేశాల నుంచి కూడా ఉమ్, రోజు 500 కాదు 400 కూడా పోయి బతికటోళ్ళు ఉన్నారు ఆ. ఇవాళ. ఉమ్, మనం అది కూడా ఆలోచించి మాట్లాడాలి. సమాజమే కానీ, మనుషులే కానీ, ఎవరే కానీ మాట్లాడకూడదు నోటికి వచ్చినట్టు. నా ఒపీనియన్ ఏంటంటే ఆడపిల్ల ఉంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆడపిల్ల అంటే అంత చిన్న సూప్ కాదు. Mm. సో ఆడపిల్ల ఏదన్నా చేయొచ్చు. Mm. సో హ్యాపీ, మాకైతే హ్యాపీ చాలా. మేమందరం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. Mm. అలాగే అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆడపిల్ల అంటే అందరూ కూడా చాలా బాగా చూసుకోవాలి కూడా. సొసైటీ కూడా ఆడపిల్ల గురించే ఇప్పుడు అన్నీ ఉంటుంది. అందరి గురించి అంటే కాదు. ఎందుకు చిరంజీవి గారిని ప్రతి చోట నెగిటివ్ చేస్తున్నారు ఆయన్ని? అలా అని ఏం లేదు. సో ఆయన కూడా ఒక అవకాశం కోసం వెయిట్ చేశారేమో. సో ఇప్పుడు వారిస్ కూడా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉండవచ్చు. మేడం నిజంగా చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఆడపిల్లని చిన్న చూపు చూస్తారని మీరు అనుకుంటున్నారు? లేదు, అందరు ఈక్వల్ ఇద్దరు అనుకుంటారు. Hmm. ఎస్. సో అంటే మీరు ఒక మెగా ఫ్యాన్ గా ఇప్పుడు ఇద్దరు పుట్టారు కదా పాప బాబు, ఎట్లా ఫీల్ అవుతారు? మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మేము. సో మాకైతే చాలా హ్యాపీ. అందరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలని